మేము ఈ పక్క చూసి ఆ పక్క చూసి మాకు చెట్టులు పండులు కనపడుతున్నాయా ఇవి అన్ని పరమేశ్వరిసు చేసి పెట్టున్నాడు. మా గొర్రాలు ఒద్దులు ఒద్దులు కాకపోతులు మా సుత్తనమా అవన్నీ ప్రభు పరమేశ్వర్ చేసి పెట్టున్నాడు. పంది కుక్క పిల్లి నక్క ఇవన్నీ పరమేశ్వర్ చేసి పెట్టున్నాడు. మంచి మంచి పువ్వులు చూడు మరి పిట్టలు ఎడతాయి దానికి ఇవన్నీ ఇసు పరమేశ్వర చేసి పెట్టున్నాడు. అడు సత్య ఈశ్వర్ సత్య పరం పితాడు అడు దేశం మీద సబసే జత్తా చేసి పెట్టున్నాడు. తల్లి అడ్డాల్లోని చిన్న పిల్లోడు ఏడుతున్నాడు. మనుషులందరినీ ప్రభు చేసి పెట్టున్నాడు. పైలి సూరు మగ పిల్లోడు పేరు ఆదమ్మ, ఆడపిల్ల పిల్లతే గాలి. వాళ్ళు పైలి బడియా ఉన్నాళ్ళు. వాళ్ళు పరమేశ్వర్ మీద పానం పెట్టున్నాళ్ళు. పరమేశ్వర్ వాళ్ళని పానం పెడుతున్నాడు. వాళ్ళు కూర్చున్నాళ్ళు, ఆనందం ఉన్నాళ్ళు. పరమేశ్వర్ అన్నాడు, మీరు సైతాన్ అన్న మాట పుట్టుకొని నడిచాలంటే చచ్చిపోవాలి. సైతాన దూకెత్తానికి అది ముంగట నిబ్బడుతుంది. ముంగట సైతాన ఆడదాని మొగ్గోడు ముంగట అది చొలుమాలాడింది. ఆదామని మరొత్తని ఆ గాలిని సైతాన్ అనకలబడి పోన్లలు అబు మెచ్చలు పరమేశ్వర్ మాట మడిచిపోనాలు. అబు మెచ్చి ఆ శరీరంలోని ఓటం భయం సురువైపోయింది. వాళ్ళు సైతాన్ చెప్పిన మాట పుట్టుకొని నడిచాలు అనక దూకుబడి వాళ్ళు. పరమేశ్వర్ పిలిచాడు వాళ్ళని. వాళ్ళు భారీ దూకునింది వాళ్ళకి. పరమేశ్వర పాపం అడు ముడిసి రాచ్చమ్మ. పరమేశ్వర్ అన్నాడు, మీ పాపం చేసింది అది ఒకనాడు మీ మీద బిత్తది. పరమేశ్వర్ అన్నాడు, నా ఒకలోత పుత్రుని నా ఒక కొడుకుని మీ దగ్గర పెప్పుతాను, మీ పాపం సమాజేస్తానని. ఒక మడిసి పోయి వస్తాడు మీ దగ్గరికి. అడు మనలాగని దూకుపడతాడే. ఆడు మన పాప కారన్నాడు అడుగునాడు పరిస్థితి అవుతాడే. ఆడు మా హృదయలో పాపం కడుగుతాడే. ఆడికి పరమేశ్వర్ తన దగ్గర భేటీ అయిపోతుంది. ఆదమ్మని గాలిని పరమేశ్వర్ మాట ఆలకిచ్చి వాళ్ళు బహుత్ ఖుష్ అయ్యారు. ఆ రోజు మన పరమేశ్వర్ కలు భేట్ చేస్తామని వెళ్తున్నాడు. ప్రభు అట్టున్నాడికి నా కొడుకు వస్తానికి బహుత్ ఉండదు. పరమేశ్వర సాతున్నాడికి ఆదాంకి పరివారంలోని సుఖం అవ్వాల. ఆడు మాకి ఒక మాట చెప్పినాడు, మీరు ఒక గొర్రె పోతుని మాకి నరికి ఇత్తాలా, మీరు గొర్రెని కోసి రథం పోతామంటేని అది అవదు. మీరు గొర్రె రథం ఎప్పుడు కోసిపోతాలోని అప్పుడు నన్ను నమ్ముతాను, నా కొడుకు పాపం సమాజేస్తాడు. మీకు శాంతి ఆనందం దొరుకుతుంది. ఆ రోజు పరమేశ్వర్ ఆడు కొడుకుని ఈ భూముల మీద పెప్పాడు. ఆడి ఒక్క పిల్లోడు రూపుని పుట్టాడు. ఆడి పేరు ఇసు మసి పెట్టాడు. మా పాపం సమాధానం చేస్తానికి ఆడు బలిదానం అయిపోయాడు. ఆడు చచ్చిపోయి మా పాపము చుట్కారా చేసేసాడు. ఆడు సర్మశక్తి పరమేశ్వర్ ఉన్నాడు. ఆడు మన పోయాడు. ఆడు సంగట కలిసిపోనాడు. ఆడు వాడి తండ్రి దగ్గరికి ఉండటానికి స్వర్గంలోకి పోనాడు. ఇప్పుడు వాడు స్వర్గంలో ఉన్నాడు. జబ్ ఇస్తూ క్రూజ్ మా ఎక్కాడు. పరమేశ్వర చెప్పాడు, ఈ బొమ్మెచ్చిని నా కొడుకుని మీ కారాన్న నన్ను బలిదానం ఎక్కిచ్చేసాను కదా, ఈ బోనిచ్చి బలిదానికి బాత లోయలేదు. ఈ బొమ్మెచ్చి ప్రభు ఇస్తూ బలిదానికి రూపమని ఆడు షికారు చేసుకుంటాడు. ఆడు పాపం వస్తాను నన్ను. జబ్ ప్రభు ఇస్తూ బలిదానం ఎక్కిపోడు. అప్పుడు పరమేశ్వర్ అన్నాడు, నా కొడుకు ఈ బోధ మెడకాయ నరికిపోయి పోనాడు, మరి ఎక్క రథం పోసి మెడకాయ పోతానికి કોઈ జరూరత్ తెలియదు. ప్రభు ఇస్తుంది మాట నిండిపోతేని ఆడు పాపం అపోమచ్చి నన్ను క్షమ చేస్తాను. ఓయ్ నా తమ్ముడు, ఈ మాట సమాచారం ఓడు ఆలకిలేదు, ఓడు ఎరగలు. ప్రభు ఇస్తూ మా పాపం ఆడు కిమత సుఖించేసి ఉన్నాడు. ఈ బోధ ఎక్కనాడు మా పిచ్చేని పడి ఉండాడికి ఆడు పానం నరికేసి నన్ను చేతనండి. ప్రభు అన్నాడు, మన బలి ఒక నన్ను చూడరాదని అన్నాడు. మా యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టుకుంటేని మా పాపకి నాకినాడు సమత చేస్తాడు. మా దూసర బలిదాని ఇత్తానికి మేము దూరం ఉండాల. మేము పురాణ పాపం చేసుకున్నాము, అది లిపిచ్చేసి
అచ్చా దారి పుట్టుకున్నాడు వాళ్ళ. పరమేశ్వర్ మనల్ని కాస్తాడు, మనల్ని అడుగుతాడు. జబ సాయి ఈ దేశం మీద సృష్టి రచ్చాడు. ఆ బౌద్ధు అడనకాల ఉన్నాడు. ప్రభు వారిది మదత్ చేశాడు. బౌద్ధి సాన రోజులు మడిసి రూపుని వచ్చాడు. నన్ను మీకు చెప్పుతున్నాను, ఇది ఎలాగ పోయింది. ఒకటి కచ్చంద పిల్ల మరియమ్మ నా పేరుకి ఉన్నింది. అది ఏ బౌద్ధుని మొగ్గు పిల్లోడికి అది భేట చేసలేదు. అది దానికి ఒకడికి పైన ముడతానికి తయారు అయిపోయినాలు. ప్రభు మరియమ్మ దగ్గర ఒక స్వర్గదూతని పంపాడు. స్వర్గదూత చెప్పింది, దడిసిపోకమ్మా. పరమేశ్వర్ చెప్పాడు, నువ్వు మెచ్చి ఆడదానివి, నీ దగ్గర ఏమో పాపం లేదు ఏట్లేదు అని కాసం ప్రభు నిన్ను ఒక పిల్లని ఇస్తున్నాడు. ఈశ్వర్ సాయి చెప్తున్నాడు, నీ కడుపులోని ఉత్పత్తి అవుతానని. ఆడి పేరు ఇసు ఉంటది. ఆడు పాపం వదలగొడతాడు. అలాగూ స్వర్గదూతు మాలాడింది. మరియమ్మ అన్నది, ఇది ఎలాగో అవుతుంది, నన్ను ఏ మొగుడు దగ్గర నన్ను భేట చేయలేదు దిక్కని. స్వర్గదూత అని అన్నది, అది కోయి మనుష్య అది సంతాన అది అవదు. అది పరమేశ్వర్ పెంపింది ఆత్మ. అది ఒకరే కారణం నువ్వు పరమేశ్వర్ పుత్ర అంటావు. అగాడి స్వర్గదూతు పోయింది. అగాడి మరియమ్మ గట్టిగా అయిపోయింది. మా మరియమ్మ స్వర్గదూతి మాట నమ్మిపోయింది. అక్కడి నుంచి అది ఊరికి ఆ ఊరికిని, అక్కడి నుంచి మా మరియమ్మ ఈ ఊరికిని ఆ ఊరికిని అప్పని మనుషులతోనది 3 నెలలు ఉండింది. అక్కడి నుంచి అనదిరితేని దాని మొగుడు
కొనుక్కోడు ఇది ఉండాది నీలేసుకోయి కదాడు దాన్ని వదిలేతానని ముడుసులోని సోచాడు. ఆ సమయాన్ని స్వర్గదూతు ఆడి దగ్గరికి మాట్లాడటానికి వచ్చింది. యేసు వచ్చాడు స్వర్గం నుంచి ఆడితో మాట్లాడటానికి. స్వర్గదూత ఆడితో చెప్పింది, నువ్వు మా మరియంకి నువ్వు పెళ్లి చేసుకోవటానికి దడవకాకు, అది పవిత్ర ఆత్మ నుంచి అది ఉండాది. జబ్బాడు పుడతాడు ఆడి పేరు యేసు పెట్టి మనుషులు పాపం నుంచి అడు కాస్తాడు. యూసుఫు మా మరియంని పెళ్ళాడాడు. అడు యేసు పుట్టిందని దాంతో మాట ఆడేలే. యేసు పుట్టాడు అచ్చ మడిసి బన్నాడు. 10 పంటలకి అడు తల్లిదండ్రి ఊరు ఇలిపించాడు. ఈ ఊరికి ఆ ఊరికి పరమేశ్వర్ మాట చెప్పుకుంటాడు పోనాడు. అడు కై జనబి మరియల్ని సక్కన చేసుకుంటా అడు పోనాడు. అడు సొట్టోడిని నడిపించాడు. గుడ్డోడికి కొన్నిలిచ్చాడు. భైరాకి చెవులిచ్చాడు. మరి గుడ్డోడికి వస్తేని కొన్నిలిచ్చాడు. దూష్ట ఉన్నాడు ఆడు కొడుకులోని అన్ని ఒడ్డుకి లాగేశాడు. అడు పరమేశ్వర్ కొడుకు ఉన్నాడు కదా తాడు చేశాడు. మనుషులకి అడు సహాతా ఇత్తానికి వచ్చాడు. వాడు పాపం చూశాడు. పెరిగి అడు మనుష్యకి ప్రేమ చేశాడు. మనుషులు లోగునుచ్చి కారన్నాడు చచ్చిపోతానికి తయారైపోనాడు. ఆడు చచ్చిపోయి మా పాపంది మూల చుకొచ్చాడు. మరి మృతు ఆడి అధికారంలోని చెల్లింది కాదు. ముర్దాలో నుంచి బతికొచ్చాడు. ఆడు చచ్చిపోయిన దానికి అధికారం ఉండదు. అడిగి యేసునుచ్చి విశ్వాస చెయ్యి. యేసు దైవం నుంచి చూడెత్తానికి ఆడు తయారున్నాడు. యేసు దైవం నుంచి ఆడు దయ్యాన్ని నిలిపిత్తానికి సమర్థ ఉన్నాడు. అన్ని పిలుచుకుంటేని ఎలాగుంటుందా? ఆడు మా కోసం అని అలా చేస్తాడు. ఇప్పుడు ఆడితోని మాలాడు నిశ్చితాడు, మా మాట ఆలకిస్తాడు.
ఓ నా తమ్ముడు, మనం ఎరుగున్నాము, రోజు పాపమాలు ఆడతాం. మేము ఎందుకు ఎలాగ చేస్తున్నామా? మా పాపం చేస్తానికి లోదు కదా, తోబి మా పాపం చేశాను. మేము దాని కారణ మా బదల్లా పోనాం. మా బలై చేస్తామని అన్నాము. బలై ఎక్కడ చేస్తున్నాము? బురై కామ చేసుకోవడం వెళ్తున్నాం అక్కడికి వెళ్ళని. కారణం ఎత్తే ఉండదు, మన కొడుకులోని పాపం ఉండదు. మేము ఓడిదానని దొంగతాను చేస్తున్నాం. మేము మా చెయ్య నెరుక్కుందని మాకి ఆమ్దాని లేదు. రేపు మన దొంగతనం చేస్తాం. దొంగతనం చేస్తానికి మన కొడుకు లాపటి నుంచి ఓటెక్కుతుంది. దాని కారణ మన చేతిలో నేటిలే ఉండదు, మన కొడులో నుంచే. అలాగూ హరగడి పాపం చేసుకుంటూ వెళ్తున్నారు. మా చెయ్య బురదైపోయింది, అది నీళ్ళు పెట్టి కడుక్కుంటే ఏటైపోతుంది. అలాగూ నీళ్ళు పెట్టి మా పాపం కడిగేతేని అవుతుందా? కాదు, మా ఎన్ని చూపులే నీళ్ళు పోసుకో. హరమేసా మేము పాపం చేస్తే ఉన్నాం. ఈ విచార మా కడుపులో నుంచి వస్తున్నది. ఇది విచార మన కడుపులో నుంచి గంధ మాట అవుతున్నది. మనం ఎప్పుడు పుల్లిని చూసామా? దాని శరీరాన్ని కై జగ దాగలగే ఉన్నది. అది అత్త కోసి చేసి కడుగుతాను లాగబారతనట్టు పోతుందిగా. అది నువ్వు కడుక్కో లాగబారి అది అల్లేయాలి, దాగా ఉండే ఉంటుంది. అది ఎందుకు దాని ఇది లాగలా పోంది. అది బహార్ నుంచి దాని శరీరాన్ని లగలోది. అది దాని కడుపులో లాప నుంచి వచ్చి ఉండదు. సీత దాని చేతిని అది సుదరదు. ఈ పాపం బహార్ నుంచి రాలే, ఇది మా కడుపులో నుంచే లెగుతుంది. మేము జతక పాపం చేస్తున్నాము, మా కడుపులోని భరే ఉండదు. అది మేము బురై కామ చేయక కానీ పాపి ఎలా బదులుతాం? అది సగం సుధారించుకొని అడితే బాగుందా? చీతలాగా వద్దులాగా నవ్వురిస్తామా? నవ్వురిలేము. పుల్లెట్టదా నన్ను ఘాస తిట్టాను, గడి తిట్టానన్నా కాదు. పరమేశ్వర చిత్త ఉండదు, ఆడే బదులుతాడు కానీ మరో చిత్తవాడు బదులు. అదే అన్ను ఇవ్వద్దు, అదే మాట అంటేనే అది ఇవ్వద్దు, మర్చి మా బదిలేపోదుమా? పరమేశ్వర్ అంటేని మా పాపం జో అంటేని బదిలేతాము. ఆడేని మా మన్న ఇచ్చా ఎత్తానికి ఆడ ముడిసే ఉండదు. కొయి దొంగతన సజా జరిగితేని ఇలిపిత్తానికి వదులుతాడా? వదలడు. ఆడికి దొంగ చేస్తానికి రాత్రి ఆడి దొంగలాడతాను బడి ఉంటాడు. అది ఓళ్ళాగుతాడా? అది ప్రభు పరమేశ్వర ఆడే సమాజేస్తాడు. ఓ నా తమ్ముడా, నా దగ్గర ఒక మాట ఉండదు, మీకు చెప్తాను. ఏక పరమేశ్వర్కి శివాయ మా పాపం ఓడు దాయిలుడు. ఆడేని మనల్ని అచ్చని చేసి పెట్టాడు. ఆడు పరమేశ్వర ఏకలౌతా పుత్ర యేసు మసీహాడు. అడు మనల్ని హర్ మర్చికి నయా మాట ఇస్తాడు. ఆడి ద్వారా మేము అచ్చా సుధరిపోతాం. యేసు ప్రభు మా మాట బదిలేతాడు. మేము వాడిని సొత్తానికి లోదు. నన్ను చెప్తున్నాను, నీకు ఏం పని చేస్తా అనుకుంటుంది. మా పాపం యేసు మూట చెప్పేయి వదిలేయి. మాది యేసుకి దనబెడతాము. మా ఖరాబ్ శబ్ద జో ఉండదు అది వదిలేతాం. మా వాడితో మాట్లాడతాంకి మా వెనకాల ఉండు. మా ఆడి మీద విశ్వాస పెట్టుకో, ఈ మాట పెట్టుకో ఉంటే కత్తెకి జన అన్నాలు వస్తేని యేసు మా దగ్గరికి వస్తున్నాడు. ఆడు యేసు వస్తాడు, పులితో మాట్లాడతాడు. పుల్లా నువ్వు మాంసం తినక కట్టే పుల్లి అబో మచ్చి మాంసం తినక పుల్లి వద్దులాగా అది గడ్డి తిట్టది. అబో మచ్చి పుల్లికి మనుషులు దడవేదాడు. ఇది బహుత్ భారీ మాట అవుతుంది. ఇక్కడ ద్వారా మాకు పతా చల్తుంది కి యేసు ప్రభు బహుత్ భారీ మడిసి. ఒక పుల్లి మాట బదిలేతావు కదా, మడిసిని మనాని కాసేతని బాగుందా? నన్ను నామగడ రాచా మాట ఉన్నాను. బాబులాలా గోండ్ని మరొక జాంగిరి చాంపా జిల్లాలోనే ఉన్నాను. నన్ను భారీ దూకుబడిపోతున్నాను, అలాగే పడిపోతున్నాను, అలాగే కాళ్ళు ఊసిపోతున్నాయి, ఒళ్ళు ఊసిపోతున్నాయి, అలా పడి నన్ను
మా ఓడితో లడాయి జగడ ఎంత బోల్ మళ్ళీ కొట్టేస్తే ఉండాలి, మా మీద నీతి అట్టే ఉండాలి. తప్పు ఏంటి పోనీ అని అలాగే పోనీ అని బోధిక్కాను. ఒక్కరోజు నాకు ప్రభు యేసు మాట ఆలకిచ్చాను, వెళ్ళాను అడి దగ్గరికి వెళ్ళాను కదా. మరి అడి దగ్గర ప్రార్థన గట్టా చేసుకుంటా దాన్ని పెట్టుకుంటా గట్టా పడి ఉన్నాను. నన్ను బుద్ధి చేసుకో పని చేసుకో తిట్టినాను. అలాంటి ఆ ప్రభుకే ద్వారాసని నన్ను ఇటుకాడే ఉన్నాను. నా కొడుకు నిండిపోయింది. నా పిల్లలు 8 మంది కొడుకులు, 4 ఆడపిల్లలు, అందరికి పెళ్లి పేరాటాలు చేసేసాను. ఇంతలు బచ్చి ఉండాలి. 10 మందికి పెళ్లి పేరాటాలు చేసేసాను. ఇంతలు బచ్చి ఉండాలి. ఇంతలు పిల్లలు పెళ్లి చేస్తాను ఉండదు. మరొత్తే నాకు అచ్చా ఉండదు నా పానం కదా. మరాడు నా మీద దయ చేశాడు. నా ఓడు కాళ్ళు ఓపులు గట్టా అన్నీ పోనాయి. నన్ను కొల్లు చెడ్డ కొలు దాగుంది. రోజుకి కొలు తాగితేనే తాటీకుండేది. మరి కొలు తాగిపోతే అది కొల్లు పోదు మానేశాను. 10 పంటలు అయిపోయింది. నన్ను ప్రభు యేసు మాట పుట్టుకొని నడుస్తున్నాను. నా పానం తీయకుండాది. నైట్ కాడ సత్య విశ్వాస పరిచెల్తుంది. అలాగూ నన్ను ఉన్నాను. జై యేసు.
చాలా రోజులకి ధర్తి మీద పరమేశ్వర నంజర్ పెట్టాడు. అడు బహు దూకోయిందికి ఉండా మనుషులు భారీ పాపం చేస్తున్నాడు. ఆడు చూశాడు, నా పేరు పుచ్చుకున్నాడు, నా పేరు తచ్చినోడు లోయలోడు. ఆడు ఎరుగున్నాడు వీళ్ళు శీకల్లోని పసిపోయి ఉండాలి. వాళ్ళు చేసుకున్న నారం పాపం వాళ్ళు భారీ దూకుటెత్తున్నారు. వాళ్ళు కైటన్ మాటలకి వాళ్ళు దూకునింది. పరమేశ్వర వాళ్ళ నాలెక్కని బహు దూకునింది. అడిగి ఈ బోధ ఎక్కని అడికి మా ఏటా నారం చేస్తేని అడిగి దూకైపోయింది. ఈ బోధ ఎక్కనాడు మా నాలెక్కని దూకి తవ్వుతూ ఉన్నాడు. పరమేశ్వర దూకేం చేస్తున్నాడు. అడు ఎరుగో ఉండాడుకి మనల్ని దయ్యం పట్టేసి ఉండదు కదా, అది వెళ్ళిపోదు మనల్ని అనక జక్కడేసి ఉండదు మనల్ని. పరమేశ్వర సైతాన్ దాన్ని మనల్ని కలవని కానీ మిల్మిలాన్ చేయని కానీ దూరం పెట్టున్నాడు. తో పరమేశ్వర అన్నాడు కి మనుషుల్ని సైతాన్ను వదలలాగి నా దగ్గర పుట్టుకొస్తానే. ఆ మాట మీ పాపం చూడటానికి నన్ను నా కొడుకుని మీ దగ్గర పెప్పుతాను. ఆడు నా బరాబర్ ఉండాడు. ఆడి పేరు యేసు ఉండాది. యేసు స్వర్గ ఇల్పిచ్చేసి ఈ దునియా మీద మన నడిదాల వచ్చి ఉండాడు. మా నడిదాలాడు ఉండాడు. ఆడు సహీ కరికని మాలాగా మడిసి ఉన్నాడు. సచ్మా బి ఆడు పరమేశ్వరు ఉన్నాడు. ఆడు ఉన్నాడు క్రూస్ మీద టాంగేసేలా పోతాడు, చచ్చిపోడు. ఆడు పాను మా కాసం ఇచ్చేసి ఖుషి ఖుషి అయిపోయాడు. జో మెడుతూ ఉండదు ఆడు పాను అది కారులోని చల్లది. యేసు ముడదల నుంచి జీవుట్టుకున్నాడు. అలాగనుకోట్టని జో సైతాన్ ఉన్నాడు ఆడు శక్తి చేసి భార్యాడు. ఆడు ఎలా చేసేసాడా. యేసు ఉన్నాడు భారీ శక్తిగాలుడాడు. సైతాన్ నుంచి ఆడు శక్తి లామత్తునింది. సైతాన్ నుంచి మనల్ని వదలలాగుతానికి ఆడు సామర్థ్యం ఉన్నాడు. అడు మాకన్నా దూడుతున్న చూడతానికి మాకన్నా సామర్థ్యం ఉన్నాడు. నన్ను చెప్తున్నాను దూడుతూ ఉన్నాడు అని ఎలాగ నికాలెత్తాను చూస్తుండు. ఉన్నాడు ఒక మడిసి పరిగడి వచ్చాడు యేసు దగ్గరికి. ఆడు కిలి బారుకొట్టినాడు పాను బెహు చేసి బారేసాడు. దుష్ట ఆత్మాన్ని పట్టేసి నేను గట్టిగని ఆ ఆత్మాన్ని కొట్టేతాను చంపేతాను. అది కొయ్యి ప్రకాశ యేసు దడలే. ఆడు వచ్చి ఆడి దగ్గర మాలాడాడు. ఓ దుష్ట ఆత్మ నువ్వు ఆద్మీ శరీరం నుంచి నువ్వు గబా ఒడ్డెక్కు. యేసు అన్ని గద్దిచ్చి మీరు మాలాడాడు. అన్ని అత్తే అట్టానికి ఉన్నింది. అప్పుడే ఇలిపిచ్చేసి ఆ దుష్ట ఆత్మ అప్పుడే పారిపోయింది. ప్రభు వస్తేనడికి దుష్ట ఆత్మ అక్కడ ఉండేది కదా, పారిపోయేది. ఆడు దుష్టాన్ని వదలలాక్కున్నాడు. యేసు దగ్గరికి వచ్చాడు. ప్రభు నీకు ధనం, నన్ను ఇక కొత్త మడిసి అయిపోనాను. నాకు శరీరం నుంచి నువ్వు దుష్ట ఆత్మ ఉన్నింది అది ఒడెక్కిచ్చేసావు. సభ దీన్ని నీ వెనకాల నన్ను ఉంటాను. నువ్వు ఏం పని చెప్తావు అని ఆ పని నన్ను చేస్తానే. యేసు మాల్ని నిన్ని అడు కాత్తానికి వచ్చాడు. ప్రభు నన్నిని కాత్తానికి అడు వచ్చాడు. ఇప్పుడు మనల్ని స్వతంత్ర చేసే ప్రభు అట్టని ఇప్పుడు వాళ్ళు మనల్ని స్వతంత్ర పెడతాడు. మన కొడులోని పాపముని మరి బురై ఉండదు, అది లాగేసి ఆతలకి పారేహాడు. ఆడికన్నా శక్తికి భంసాగర్ మీద లోడాడు. మాము ప్రభు యేసు సంగతి ఉంటేని ఓ దెయ్యానికి ఓ భూతానికి దేనికి మాకు దర్శనానికి కోయి జరగత లేదు. మాకు కోయి బాత్కి మా దర్శనానికి మాటేలే. యేసు వెనకాల నడు, యేసు వెనకాల పెడదా. ఆడి మాట ఇన్ను, ఆడి మాట పుట్టుకొని నడుచు, ఆడి మీద భరోసా చేసుకొని ఉండు.
ఓ తమ్ముడు, ఈ బోధ మీకు అచ్చా మాట నన్ను చెప్పుతాను. మాము అచ్చా విపత్తులు పడిపోయినా కదా ఒడిదేనని వెళ్తానికి సంవత్సరాలుదా మనల్ని దయ్యం పెట్టేసింది. దాసుని తీసుకొస్తాం, బైగాలను తీసుకొస్తాం, దియాబా సోమాడిస్తాం. మరి అది ఠీక్ అవుతాయిగా కి మా శరీరం నుంచి దూస్తూ ఉండదు, అది పారిపోవాలి. అది పారిపోతుందని దయ్యం దానికి మేప్యాలు నడుతున్నాము కి మాకి ఆ సైతాన్ ద్వారా మా శరీరం దూకోక ఉండాలి, ఠీక్ ఉండాలి. మాకి ఠీక్ అవ్వం కదా, మాకు కామ్ ఏ ఇది. ఓ తమ్ముడా, నన్ను ఒక మనిషిని తెరుకున్నాడు నాకు. ఆడు నెబ్బిదేని మా పని ఆడు చేసేస్తాడే. ఆడు మనల్ని దయ్యం సైతాన్ ఉండాది, అది దాని దగ్గర బచాయితానికి ఆడు వచ్చి ఉండాడు. ఆడి పేరు ఉండాది ప్రభు యేసు మసీహ. ఆడు సత్యముచ్చు పరమేశ్వర కొడుకు. మా దూకు లాగతానికి యేసు ప్రభు దగ్గర ఉండాది. మేము ఒకరే కారణ ప్రభు సేగుండి అట్టిపో ఉన్నాము. మేము పాపన కారణ పరమేశ్వర దాని నుంచి దూరంగా అయిపోయినాం. మా పరమేశ్వర దాన్ని హట్టిపోయిన దూరం కదా, మా దగ్గర సచ్చాయి లేదని అన్నాడు. నబ్బిది మాట పరమేశ్వర దగ్గరే ఉండాది. ఆ ప్రభు సత్య జీవాన్ని ఇస్తాను మాకి మా నడిదాల అడి వచ్చి ఉండాడు. ప్రభు మీద విశ్వాస చేసేవట్టే దిల్ ఖుష్ ఉంటుంది, మన ఖుష్ ఉంటుంది. అడు పరమేశ్వర్ మీద మాయా జైపోతాడు, మాయా బట్టపోతాడు. ప్రభు పరమేశ్వర్ కాము వాడి మీద ఉండే ఉంటుంది. అడు చచ్చిపోతేని అడు పరమేశ్వర్ మాట అలాగే ఉంటాడు. చచ్చిపోడు నరక్ వెళ్తాడు, అడు దూకు బొగ్గే బొగుతాడు. ऐसा జీవది స్వర్గంలోని ఆనంద జీవన్ అడు బతాడు. అడు సిర్ఫ ప్రభు యేసు దగ్గరే ఉండదు కానీ మరి ఎక్కడ లేదు. ప్రభు దగ్గర విశ్వాస చేసుకొని ఉంటేనే ఆనంద జీవన మాకి దొరుకుతుంది. ఈ ఆనంద జీవనం ప్రభు యేసుకి ద్వారా మాకి ఉత్పత్తి ఉండదు. అక్కడనే వెళ్తే నీ ఆనంద జీవన ఎక్కడ జరగదు మాకి. ప్రభు యేసు మసీహ్ అన్నాడు, ఒరి దూక్కుబడకాకండ్రా, నా దగ్గర రండి, ఆనంద ఇస్తాను, ఖుషి ఇస్తాను రా. మాము ఎడుగుతాను ఉండదు కి ప్రభు యేసు మా జీవన ఎలాగిస్తాను కూడా చెప్తాడు. ఆడు खुदని మా పాను బలిదాను पर చడైచ్చాడు. ఆడు ప్రేమ సేని మాది కిమ్మత్ చుట్టించాడు. యేసు మసీహ్ ప్రభుని మా పాప కారన్నాడు, అప్పు తీరిపాడు. ఆడు క్రూజ్ మీద ఎక్కి మా కారన్నాడు, ఆడు పానం బాగొట్టుకున్నాడు. పాము మా చేసుకున్న నారానికి ఆడు చచ్చిపోయాడు. 3 రోజులు దాన్ని ఆడు దర్తి కింద కప్పెట్టేసి ఉండాలండి. 3 రోజులు బాతికాడు, బతికిపోయి సక్కొచ్చాడు. ఈ బోధాడు మాతోని బతికుండాడు ఉండాడు. ఆడు బహుత్ ఆడు శత్తిగాలోడు, గుండుగాలోడు. ఆడు దెయ్యం అని ఆడే లాగుతాడు. ఆడే మా పాపం దూరం పెడతాడు. ఆడు ప్రభు మీద విశ్వాస పెట్టుకుని మొడుసు పెట్టుకొని ఉండడు చూతాడు. సబ్ దిన్ ఆనంద జీవన్ బతాడు. మా ఏది ప్రభు యేసు మీద విశ్వాస పెట్టుకొని ఉంటేనే మా పాపంలో నుంచి బతికిపోతాం. ఆడు మా వాడి మీద విశ్వాస చేసుకోబడి ఆనందిస్తాడు, ఖుషి ఇస్తాడు. బైగా గునియాడు ఉండాడు. ఆడు మాకి ఆనంద శక్తి ఇస్తాను కట్టలేదు. యేసు ప్రభు మీద మా భరోసా పెట్టుకోవటానికి ఉండదు. మా ప్రభు యేసు మీద విశ్వాస పెట్టుకోయి సత్య పెట్టుకోయి ఆడు చరణ్ మీద మా ఉండాల. ఏది సమా ఉంటేని దాన్ని పెట్టుకో. ఓయ్ సాయి, మా పాపం నువ్వు క్షమా చేసేయి. మాము ప్రభు యేసు సలావుకి మా ఉంటామే. నన్ను పాపం దుష్ట దారిలో నుంచి నన్ను దూరం ఉంటానే. నా చేసుకున్న నారానికి ప్రభు యేసు చచ్చిపోనాడు. మరి సచ్చుముట్టుకాడు, లేచి సక్కొచ్చాడు. నన్ను సచ్చుముచ్చాడు మీద నా మొడుసు పెట్టున్నాను, నా విశ్వాసం ఉండదు.
ఓ నా తమ్ముడా, వాళ్ళకి అంటే నన్ను ఓ మాట చెప్తున్నాను. ఎలాగూ పరమేశ్వర్ కొడుకుని క్రూసు पर ఎక్కిచ్చేశారు. जब प्रभु यीशु ఈ దునియా మీద ఉన్నాడు, మనుషులకి అడుగు బహుత్ అచ్చా కామ్ చేశాడు. ఈ ఊరికి ఆ ఊరికి నాడు చెప్పుకోట పరమేశ్వర్ మాట పోతున్నాడు. వాడి దగ్గరికి వచ్చిన మనిషి దూకు దండ ఉండింది, అవన్నీ టీకి చేసుకోవడం పోతున్నాడు. మనుషులు వాడు పాపం నా లేక నెలని దాటోళ్ళు సాధారణ మనుషుల్ని అలాగని అధికారులను అలాగనాడు మాలాడాడు. దాని నుంచి బహుత్ తక్కన మనుషులు వాడికి పగ్గయిపోనాలు. బహుత్ మనుషులు ఇసు మాట పసంద్ చేసేవాళ్ళు. హర్ హమేసాడు అనకలబడి నడిచేవాళ్ళు. అధికారులు చూచాలు ఇసు అనకలబడి ఏం మాట బహులా ఆడి మీద కులమాలు ఆడాలు. ఆయన పుట్టుకోవటానికి మనుషులు మెప్పాలు. ఆయన్ని పుట్టుకోవటానికి ఆయన్ని తీసుకెళ్తానికి మనుషులు అధికారి దగ్గరికి కోషిష్ చేశారు. మన ముఖ్య అధికారి ఉన్నాడు, ఆడు అడిగాడు, ఆడిని దేవుడు నువ్వు సచ్ కరికేని పరమేశ్వర్ పుత్రువే నువ్వా? యేసు ఉత్తర్ ఇచ్చాడు అడితోని, అధికారులు మరకుత్ కాంబడిపోనాలు, ఆడు పరమేశ్వర్ కి కొడుకని శికారు చేయలేదలు. వాళ్ళందరూ గూడి ప్రభుని కొట్టేతాం, యేసుని కొట్టేతామని మాట ఆడాలు. అబో మచ్చి ఆడనకాల ఆడదేరి గలత్ మాట్లాడుకుంటా వెళ్ళాలి. పొద్దున్నలేగి అన్ని క్రూజ్ మీద ఎక్కిచ్చేయాలి. అచ్చోబడు బతికోయి ఉన్నాడు. మధ్యనప్పుడు దేశం మొత్తాన్ని చీకట పడిపోయింది. మధ్యనప్పుడు వాడి పానం పోయింది. దగ్గర బాధని తల్లగా అయిపోయింది దేశం మొత్తాన్ని. ఆ సమయంలోని భారీ భూకంపం అయిపోయింది. ఆ సమయంలోని ఇది సహీ కరికని పరమేశ్వరుడు పుత్రుడు అని పలికారు. పొద్దుగోలప్పుడు వాడు లాస దించుకోయి పని మనుషులు పుట్టుకోయి పోనాలు. వాళ్ళు ఆ మనిషిని పట్టుకోయి పని బట్టలు కప్పెట్టుకోయి పుట్టుకోయి పూనాలు పని బడియా జగ అక్కడ పెట్టారు. ఎప్పుడు రాయి పట్టుకెళ్ళి ఆ గుమ్మకాడ ఆనిచ్చేసారు. 3 రోజుల నాడికి ఆడపిల్లలు ఒకడు ఇందులో గూడుకో వెళ్ళి అటు శరీరం మీద ఇద్దరు అత్తామని వెళ్ళారు. వాళ్ళు అక్కడికి అబ్రాలు గుమ్మకాడికి వెళ్ళారు. రాయి ఆనిచ్చునింది. ఆ రాయ ఆతలు పడిపోయి లోపలికి వెళ్ళారు. వాళ్ళు బట్ట కట్టుకొని తల్లబట్ట నిబడున్నాడు. వాళ్ళు అన్నాడు, మీరు దడవకా కంటే ఇసు నెనుగుతానికి మిల్లు వచ్చారు కదా, ఆడు ఇక్కడ లోడు, ఆడు బతికిపోయి పోనాడు. మీరు రాయి పట్టినాడు గలీలు పోండాడు. ఆడు ఎలాగన్నాడు ఎలాగూ మీరు అక్కడ చూసుకుంటాలండి. అక్కడ మాలాడాలి ఆడవాళ్ళు గట్టాన్ని వాళ్ళ మీద వాళ్ళు సగపోన్లు. ఇసు వెళ్ళాడు అక్కడికి. అలా చీలాలు గట్ట ఒక దగ్గర ఉన్నాళ్ళు. ఇసు వాళ్ళతో మాలాడాడు, మీరు ఎలాంటి సంసారం మీద నన్ను చెప్పుకుంటూ వెళ్ళాను అవన్నీ మీరు చెప్పండి వాళ్ళకి. ఆడు విశ్వాస చేస్తాడు ఓడుని, ఆడు కబూ సావుడు. ఓడు విశ్వాస ఓడి చేయడు, ఆడు ఉద్ధారలేలే. అత్త మాలాడాడు, సరిగాడు పోనాడు. ఈ బోధ మాకు చెప్తానికి నేర్పుతానికి ఈ బోధ ఎక్కడ ఆకాశం మీద ఉన్నాడు. ఆడు మా ఉండటానికి ఇల్లు కడుతున్నాడు అక్కడ. ఒకనాడు ఆడు వస్తాడు, ఆడు దగ్గర తీసిపోతాను మనల్ని వస్తాడు. ఆడి మాట ఇన్నేలాగా ఉంటే ఆడి దగ్గర పోతానికి దారి ఉండదు. ఆడు యేసు భగవాన్ మాట వెనక కానీ పెరగాలు నడిచాడట్టని అగ్గిలోని పెట్టుకెళ్ళి పారేతారు.